ఫ్రీగా సత్రాలు ఉంటాయి చూసారా, ఆ సత్రాలు ఫ్రీగా మనం వెళ్ళినప్పుడు వాడుకోవటానికే. మనం వెళ్ళినప్పుడు వాడుకొని మనం తిరిగి వచ్చేటప్పుడు వదిలేసుకొని రావాల్సిందే తప్ప నా పేరున రిజిస్ట్రేషన్ చేయండి, ఇది నా సొంతం అనుకోవటానికి ఏమైనా ఉంటుందా? లేదు కదా. ఈ లోకం అలాంటిదే. ఈ భూమి, ఈ ప్రకృతి కూడా దేవుడు ఈ ప్రకృతిలోనికి మనందరినీ పంపిస్తున్నారు. పంపించినప్పుడు టూర్కి వచ్చినట్టే వచ్చి ఈ భూమి మీద ఉన్నటువంటి వాటన్నిటిని ఉన్నన్నాళ్ళు వాడుకున్న తర్వాత వదిలేసుకొని రావాల్సినటువంటి పరిస్థితి, వెళ్ళాల్సినటువంటి పరిస్థితి మనది. కానీ దాన్ని కంప్లీట్గా మర్చిపోయి ఈరోజు అందరూ నా పేరట ఏముండాలి ఉంటేనే. ఈ లోకంలో విగ్రహాలు ఎలా పుట్టుకొచ్చాయి, అనేక దేవుళ్ళు ఎలా పుట్టుకొచ్చారంటే అసలు దేవుడు సహాయం చేస్తారు, ఆయన పక్కన పెట్టేసి వీళ్ళు ఒక విగ్రహం చేసుకుంటుంటారు. ఈ ప్రపంచవ్యాప్తంగా ఇదే విధానం, ఇదే సూత్రం మీద మనం ఆలోచిస్తే ఈ ప్రపంచంలో అనేక మంది దేవుళ్ళు ఏర్పడటానికి గల కారణం ఏంటి? చేసేది ఆయన, వీళ్ళు చూసేది. సర్వోన్నతుడు, సర్వాధికారి, సమస్త సృష్టిని సృష్టించిన మనందరి కన్నతండ్రి అయిన ఆ దేవదేవునికి, ఆయన కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే స్తుతి, స్తోత్రాలు, కృతజ్ఞత, స్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధముగా ఆయన మాటలు విన్న మాటల ప్రకారంగా బ్రతుకు మార్చుకొని ఆయనకు అనుకూలంగా బ్రతకాలనే సదుద్దేశంతో వచ్చి కూర్చుని వింటున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరిటనే నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా కొన్ని విషయాలు ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ భూలోకంలో మనుషులముగా బ్రతుకుతున్నటువంటి మనమందరము ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భాన వాస్తవాన్ని, సత్యాన్ని గ్రహించి సర్వసత్యంలోనికి, అనగా ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవదేవుని చెంతకు వచ్చి ఆయనకు అనుకూలంగా, ఆయనకు ఇష్టలముగా, ఆయన చిత్తానుగుణంగా బ్రతికేటటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తూ బ్రతుకుతున్నటువంటి మనమందరము ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఏదో ఒక విషయంలో ఎప్పుడో ఒకప్పుడు పడిపోతుంటాం. దేవుని చిత్తానుసారంగా బ్రతకలేని స్థితి, దేవుని చిత్తాన్ని పర్ఫెక్ట్గా జరిగించుకుంటూ ఆయన మనల్ని మెచ్చే విధంగా, మనల్ని నచ్చే విధంగా మనం భూలోకంలో బ్రతకాలనేటటువంటి ఉద్దేశం అయితే మన హృదయంలో ఉంటుంది. కానీ ఇప్పటి వరకు మనం దేవుణ్ణి నమ్ముకొని మనం బ్రతుకుతున్నటువంటి దినాలు, సంవత్సరాలే గడిచిపోయి ఉంటుంది. ఈరోజు మనల్ని ఎవరిని అడిగినా కూడా చెప్పేటటువంటి మాట ఖచ్చితంగా దేవుడు నిన్ను నా ప్రియుడు అని కానీ, నా చిత్తానుసారుడు అని కానీ ఆయన మన గురించి మాట్లాడగలిగేటటువంటి స్థితిలో ఈరోజు మన బ్రతుకుందా అనే ప్రశ్న మనకు వేస్తే మనమందరం ఇచ్చే జవాబు, సమాధానము ఏమై ఉంటుంది ఒకసారి చెప్పండి? ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు మీరందరూ, మనమే దేవునికి నచ్చేలా, దేవుడు మెచ్చేలా, దేవుని చిత్తాన్ని జరిగిస్తూ కంప్లీట్గా పరిపూర్ణమైనటువంటి స్థితిలో, స్థాయిలో నేను బ్రతుకుతున్నాను అనగలిగే స్థితిలో మనం ఉన్నామా? ఏమన్నా ఉన్నామా? చెప్పండి, సమాధానం చెప్పండి. కొంచెం ఉన్నామా? ఎన్ని సంవత్సరాలండి మనం దేవుని నమ్ముకొని? చాలా సంవత్సరాలు కదా. ఎందుకో బ్రతకలేకపోతున్నాం, దేవుని కొరకు బ్రతకలేకపోతున్నాం. దేవుని కొరకు ఎలా బ్రతకాలో చదువుతుంటాం, వింటుంటాం, అంతేగాని వాటి ప్రకారంగా బ్రతకాలనే ఆశ అయితే ఉంటుంది, బ్రతకాలి అని అనిపిస్తుంటుంది, కానీ బ్రతకలేకపోతుంటాం. ఎందుకంటారు? దీనికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏమై ఉంటుంది? కారణం, దీనికి గల కారణం నేను చెప్పి పాఠం ముగించేస్తాను. ప్రతి మనిషి, భూమి మీద బ్రతుకుతున్నటువంటి ప్రతి మనిషి యొక్క నరాల్లో జీర్ణించుకుపోయిన ఒక సత్యం, ఒక సూత్రం ఉంది. ఎవ్వడి వల్ల కూడా కాదు దాన్ని తీయటం. అంత గట్టిగా ఉన్నటువంటి ఒక సూత్రం ఏంటంటే మెజారిటీ బై మైనారిటీ. అది మనందరి గుండెల్లో పాతుకుపోయినటువంటి సిద్ధాంతం. అవునా కాదా చెప్పండి? మెజారిటీ బై మైనారిటీ అని అంటే మనం బ్రతుకుతున్నటువంటి ప్రాంతంలో, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళల్లో ఎక్కడైనా సరే మన దృష్టి ఎటువైపు వెళ్తుంది, మన ఆలోచన ఎటువైపు వెళ్తుంది అని అంటే, ఇప్పుడు మనం జనరల్గా ఎలా నడుచుకుంటూ దారెమ్మటి వెళ్తున్నాం అనుకోండి, ఏదో పని మీద మనం వెళ్తున్నాం. అలా వెళ్తూ ఉన్నప్పుడు రోడ్డు పక్కన ఇద్దరు కనబడ్డరు.
అసలు అటువైపు చూస్తావా? మనం చూస్తావా? చూడం. మన మనసు వెళ్ళదు. వాళ్ళ గురించి ఆలోచించం. ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, నా పని నేను చేసుకోవాలి అని చెప్పేసి వెళ్తుంటాం. అదే ఒకటే చోట 20 మంది ఉన్నారనుకో, మనం ఏం చేస్తాం? చూడటం మాత్రమే కాదు, ఆగుతాం. బండి మీద వెళ్తున్నాం అని అనుకో, స్లో అవుతుంది, అవసరం అనుకుంటే ఆగుతాం. ఒక 100 మంది కనపడ్డారు అనుకోండి, అక్కడ ఏం జరుగుతుందో ఖచ్చితంగా తెలుసుకునే పోవాలి. అవతల నా పని, నేను ఏ పని నిమిత్తమైతే పోతున్నానో అది ఏంటిది, ఎలాంటిది అన్న సంగతి కూడా మర్చిపోయి ఖచ్చితంగా ఆ విషయం తెలుసుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలనే ఆలోచన మనకు ఉంటుందా ఉండదా? అంటే మన మైండ్ సెట్ లేదంటే మన యొక్క తత్వం గురించి జాగ్రత్తగా ఆలోచిస్తే మన హృదయంలో దాగి ఉన్నటువంటి ఆ తత్వం ఏంటి అని అంటే, ఎక్కువ మంది ఎక్కడైతే గుమిగూడి గుంపుగా ఉంటారో అక్కడ వాళ్ళను చూసి మన మనసు ఆకర్షితులై మనం ఆకర్షింపబడి అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుందో ఖచ్చితంగా చూడాలి అనే ఆలోచన మన హృదయంలో పుడుతుంది అని అంటే, మనం ఎలాంటి వాళ్ళమో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి. మన మనసు ఎలాంటిదో మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇదే ప్రధానమైనటువంటి డేంజరస్ ప్రాబ్లం, చాలా భయంకరమైనటువంటి సమస్య ఇది. ఎలా అని అన్నప్పుడు, ప్రపంచంలో చోటు చేసుకున్నటువంటి అనేకమైనటువంటి ప్రమాదాలు, మరి ముఖ్యంగా మనం దేవుడిని నమ్ముకున్న మా దేవుడు మనకు దారి చూపించటం కోసం, మనకు ఆయన కొరకు బ్రతికేలా నిలబెట్టుకోవటం కోసం ఏదైతే మనం నేర్చుకుంటున్నామో నేర్చుకున్న దాని ప్రకారంగా స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్గా అలా తిన్నగా వెళ్ళిపోవటం కోసం అని చెప్పేసి దేవుడు మనల్ని నిలబెట్టడం కోసం ఇదిగో 66 పుస్తకాలు కలిగినటువంటి మహాజ్ఞాన గ్రంథమైనటువంటి బైబిల్ని మన చేతిలో పెట్టాడు. అందులో మనం తొంగి చూసినట్లయితే రేపటి గురించి, ఎల్లుండి గురించి, మాపటి గురించి కాదు, కానీ 100,000 సంవత్సరాల క్రితము నుంచి మానవుల మధ్య ఉన్న ప్రధానమైనటువంటి సమస్య ఇదే అని చెప్పడానికి బైబిల్ మొత్తం మనం చదివినట్లయితే బైబిల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యగా మనుషులలో ఈ సమస్య చాలా ప్రస్ఫుటంగా మనకు కనబడుతుంది. బైబిల్ని కనుక మనం జాగ్రత్తగా ధ్యానిస్తే, చదవగలిగినట్లయితే ఈ సమస్య వల్ల ఎందరెందరో సర్వనాశనం అయిపోయారు, ఎందరెందరో పాడైపోయారు. ఇదే ప్రధానమైనటువంటి సమస్య. ఫర్ ఎగ్జాంపుల్గా, మొట్టమొదట దేవుడు భూమి మీద ఆదాము అనే నరుణ్ణి నిర్మించిన తర్వాత అక్కడి నుంచి ఒక 10 తరాలు, ఆ 10 తరాలలో ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు ప్రపంచం మొత్తం పాడైపోయి దేవునికి వ్యతిరేకంగా, దేవుణ్ణి పట్టించుకోకుండా, దేవుని గురించి ఆలోచన చేయకుండా, అసలు దేవుని గురించి మాకెందుకండి, ఆయన ఎవరండి అనేంత స్థితికి ఎదిగిపోయి దేవుని గురించి పట్టించుకోకుండా తమ మనసుకు వచ్చినట్టు తమ సొంత ఆలోచనను బట్టి నడుచుకుంటూ బ్రతుకుతున్నటువంటి కాలంలో దేవుడు ప్రపంచాన్ని తొంగి చూసి, ఆ కాలంలో ఉన్నటువంటి లోకాన్ని చూసి, పంట పాడైపోయింది, నేను వేసిన పంట నాకు దక్కని స్థితి, ఒక్క కాయ కూడా లేదు, కాబట్టి నేను దీన్ని ఏం చేయాలని అనుకున్నానంటే ఈ పంట తీసేసి కొత్తగా పంట వేయాలి అనుకుంటున్నాను అని చెప్పేసి దేవుడు తెలియచేసి, ఒక నోవహు గారు నీతిమంతుడుగా ఆ కాలంలో దేవుని కొరకు బ్రతుకుతూ, దేవుని ఇష్టానుసారంగా అనగా దేవుని దృష్టిలో దేవుని దయ, దేవుని కృప పొందుకొనగలిగే స్థితిలో ఒకే ఒక్కడు బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడి, నాన్న నువ్వు ఒక ఓడ సిద్ధపరుచుకో, నేను ఈ ప్రపంచాన్ని తుడిచివేయబోతున్నాను, ఈ ప్రపంచాన్ని తీసివేయబోతున్నాను అని చెప్పేసి ఆయనకి చెప్పినప్పుడు, ఆ మాటతో పాటు ఇంకోటి కూడా చెప్పాడు, వీలైతే చెప్పే ప్రయత్నం చేయి, నీతో పాటు ఉన్నటువంటి నీ సమకాలికులైనటువంటి ప్రజలందరినీ నువ్వు చెప్పే ప్రయత్నం చేయి. జరగబోతుంది ఇది ఒక ప్రమాదం, భయంకరమైనటువంటి ప్రమాదం, కాబట్టి వాళ్ళు విని మారు మనసు పొంది రక్షణ భాగ్యం అందుకుంటారేమో, నువ్వు వెళ్ళి చెప్పు అని అన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు ప్రకటించాడండి నోవాహు గారు? ఏం ప్రకటించాడు? ఒకసారి 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఒకసారి తీసి చదవండి. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున్న
లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహు గారు ఏం ప్రకటించారట? అంటే ఏంటిది? నీతి అంటే ఏంటండి? నీతి అంటే ఏంటి చెప్పండి గట్టిగా, స్పీడ్గా. నీతి, అబ్రహాము గారు దేవుణ్ణి నమ్మెను గనుక అది ఆయనకు నీతిగా ఎంచబడెను. నీతి అంటే దేవుడు ఏం చెబితే అది 1-2 ఆలోచించకుండా, వెనక ముందు చూడకుండా దాన్ని నమ్మి ఫాలో అయిపోవటం, అదే నీతి. అంతేనే కదా? అబ్రహాము గారి విషయంలో చూస్తే ఏది ఆలోచించడు ఆయన. ఆఖరికి తన గర్భాన పుట్టినటువంటి కుమారుని నాకు బలిచ్చేసేవనంటే 1 సెకండ్ కూడా ఆయన ఆలోచించలేదు. 1 మినిట్ అసలు ఏమాత్రం ఆలోచించలేదు, సంకోచించలేదు కూడా. అంటే అంత అద్భుతంగా ఆయన నమ్మాడు. కాబట్టి ఆయన మనందరికీ తండ్రి అయ్యాడు. అంటే నీకు తర్వాత ఇంకెవరైనా విశ్వాస విషయంలో, అందుకోసమే విశ్వాసులందరికీ నీవు బాప్ అనేసాడు, నువ్వు ఫాదర్వే అని చెప్పేశాడు. అంటే నమ్మితే అట్లా నమ్మాలి. మాట్లాడుతున్నది దేవుడు, జవాబిచ్చింది దేవుడు, లేదంటే మనకు ఆజ్ఞాపించింది దేవుడు అని అన్నప్పుడు నువ్వు ఆలోచించాల్సిన పనే లేదు. అప్పుడప్పుడు మన మనుషుల్ని కూడా అలానే నమ్ముతుంటాం, కానీ మనుషులు మోసం చేస్తారు పక్కా. అంతేనా కదా? మనుషుల విషయంలో మనం ఆయన మాట్లాడినంటే 100% రైట్ అండి, ఇక మీరు వేరే ఆలోచించాల్సిన పనే లేదు అని చెప్పేసి ఒకప్పుడు మనమందరం కూడా అలానే నమ్మాం కదా. చాలామంది మనుషుల్ని నమ్మి అదే కదా అసలు సమస్య ఇప్పుడు. కాబట్టి అలా నమ్మటం అంటే దేవుడు చెప్పినటువంటి మాటను నమ్మటమే నీతి అని. అంటే ఇప్పుడు నోవాహు గారు ఏం ప్రకటించి ఉంటారు? దేవుడు చెప్పినటువంటి మాటలు ప్రకటించి ఉంటాడు ఆ కాలంలో. అంతేనా? ఏమని? ఇదిగో రానున్నటువంటి దినాలలో త్వరలో, ఎందుకంటే టైం చెప్పడుగా దేవుడు ఏం చెప్పినా కూడా, కరెక్ట్గా 100 ఇయర్స్ లేదంటే కరెక్ట్గా 120 ఇయర్స్ తర్వాత జలప్రళయం రాబోతుంది, మారు మనసు పొందండి అని చెప్తాడా? త్వరలో. ఈరోజు మనం ప్రకటిస్తుంది కూడా అదే కదా. త్వరలో ఏం జరగబోతుంది? యేసుక్రీస్తు ప్రభుల వారు రానై ఉన్నారు త్వరలో. అలాగే నోవహు గారు కూడా ఆనాడు ప్రకటించినటువంటి నీతి ఏంటి అని అంటే, త్వరలో జలప్రళయం రాబోతుంది, త్వరలో జలప్రళయం రాబోతుంది, దయచేసి నా మాట వినండి, మారు మనసు పొందండి, రండి, ఆయన మాటను నమ్మండి అని అంటే ఎవరైనా నమ్మారా? నా ఆలోచన ప్రకారంగా అయితేనండి ఒక 3 కుటుంబాలైతే ఖచ్చితంగా నమ్మి ఉంటాయి. 3 కుటుంబాలు ఎవరై ఉంటారు అని అంటే, నోవాహు గారికి ఎంతమంది పిల్లలు? 3 పిల్లలు. ఆ 3 పిల్లలు పెళ్లి చేసుకున్నారు కదా, వాళ్ళ అత్తమామలు ఉంటారు కదా. ఖచ్చితంగా చెప్తున్నాను, నా ఆలోచన ప్రకారంగా ఆ 3 కుటుంబాలు ఖచ్చితంగా నమ్మే ఉంటాయి. కానీ ఓడెందుకు ఎక్కలేదు చెప్పండి జాగ్రత్తగా. ఓడెందుకు ఎక్కలేదు అని అంటే, ఇప్పుడు 1 కాదు 2 కాదు, పెద్ద మనిషి నోవాహు గారు ప్రకటిస్తున్నాడు చాలా సీరియస్గా. అటుపక్క ప్రకటిస్తున్న మాట ప్రకారంగా ప్రవర్తన కూడా ఏం కట్టుకుంటున్నాడు? పెద్ద ఓడ కట్టుకుంటున్నాడు. దానికి ఎవరు సహకరిస్తున్నారు? కొడుకులు, కుమారులు సహకరించినప్పుడు వాళ్ళ భార్యలు సహకరించుకుని ఉంటారా? ఖచ్చితంగా సహకరిస్తారు. అంటే వాళ్ళు కూడా ఓడనెక్కినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ గురించి వ్యతిరేకించినట్టు కానీ, వాళ్ళు కాస్త బెట్టు చేసినట్టు, మారం చేసినట్టు కానీ ఏమీ రాయబడలేదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పే ఉంటారు. చెప్పినప్పుడు అవును కరెక్టే, దేవుడు ఉన్నాడు, మీరు చెప్పింది కూడా నిజమే నోవాహు గారు, మేమేం కాదనట్లేము అన్నగారు, ఓకే సరే, కానీ దేవుడు ఉన్నాడు కానీ అని అనుకుంటూ వాళ్ళ మనసు ఎటువైపు చూస్తుంది? ఆ 3 కుటుంబాల హృదయం, వాళ్ళ మనసు ఎటువైపు చూస్తుంది అని అంటే, అక్కడ వాళ్ళ హృదయంలో ఉన్న, ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి సూత్రం ఏంటో తెలుసా? చెప్పండి. ఇప్పుడు మెజారిటీ బై
మైనారిటీ. ఎటువైపు చూస్తుంది వాళ్ళ చూపు? వాళ్ళ ఆలోచన ఎటువైపు ఉంది? ఓకే, మీరు చెప్తుందంతా బాగానే ఉంది, కరెక్టే, దేవుడు ఉన్నాడు, మీరు చేస్తుందంతా చూస్తుంటే మాకు నమ్మబుద్ధి అవుతుంది. కానీ ఇటువైపు చూస్తే అదేదో పేపర్లో డైలాగ్ రాస్తా చూసా, నిమ్మకు నీరెత్తనట్టు, అంతేనా? ఆ టైప్లో మిగతా వాళ్ళందరూ ప్రశాంతంగా హాయిగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ చాలా దర్జాగా బ్రతకటం మాత్రమే కాకుండా వాళ్ళందరూ ఖాళీగా మామూలుగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ బ్రతుకుతారా ఏంటి? నోవు గారి కుటుంబాన్ని చూసి ఎంత నవ్వుకున్నాలే, ఏ రేంజ్లో హేళన చేసినాలే, అంతేనే కదా? అంటే వాళ్ళు కూడా ప్రకటిస్తారు. ఇటు ఈయన ఒక్కడే ప్రకటిస్తుంటాడు, ఏమని? ప్రమాదం ఉంది, జలప్రలయం వస్తుంది, సర్వనాశనం అయిపోతుంది ప్రపంచం, రండి అని ఈయన. వాళ్ళందరూ, మిగతా వాళ్ళందరూ, ఈయన పిచ్చి కాకపోతేను వర్షాలు లేక ఒక చినుకు పడక మనమందరం ఏడుస్తుంటే బాధపడుతుంటేనట, ఈయన నుంచి వచ్చాడో కానీ ఏం మాట్లాడుతున్నా, ఈయన ఒక్కొక్కనికే చెప్తాడా ఏంటి? ఏంది అసలు ఈయన, ఈ మనిషి ఏంటి ఇట్లా అని 100 మంది 100 రకాలుగా, 1000 మంది 1000 రకాలుగా, ఎందుకంటే మెజారిటీ వాళ్ళే కాబట్టి వాళ్ళందరూ రకరకాలుగా మనం ఊహించని విధంగా కూడా మాట్లాడి ఉంటారు వాళ్ళు. ఎందుకనంటే ఇన్ని దాదాపుగా 4000 సంవత్సరాల క్రితం, 4500 3500 సంవత్సరాలు ఆ కాలపు నాటి మానసిక స్థితి, వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉండాలి, ఎలా ఆలోచిస్తున్నాలే వాళ్ళు. ఖచ్చితంగా ఏ విధంగా ఆలోచించినా కూడా ఇది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, ఏమని అంటే మనుషులు ఎటువైపు చూస్తారు? గుంపును చూస్తారు. అయితే అంతా జరిగిన తర్వాత అక్కడి నుంచి టైం దగ్గర పడుతూ నోవహు గారిని తన కుటుంబీకుల్ని, అయ్యా టైం అయిపోయింది, మీరు ఇక ఓడ ఎక్కండి అనేటటువంటి సందర్భంలో మనం ఇద్దరి వైపు చూడాలండి. ఒకటి నోవహు గారి వైపు చూడాలి, రెండోది నోవహు గారి కోడళ్ళ తల్లిదండ్రుల వైపు చూడాలి. వీళ్ళిద్దరి పరిస్థితి ఎలా ఉంటుంది ఒక్కసారి ఒకవేళ సినిమా గనుక తీసినట్లయితే, అంటే సినిమాలలో భావాజాలాలు చూపిస్తుంటారు కదా పరిస్థితి, లిటరేచర్ ఇక్కడ మామూలుగా స్క్రిప్చర్ ఎలా ఉంటుందని అంటే ఏం జరిగిందో అలా నీట్గా రాసేసి పెట్టేస్తారు. కానీ ఫీలింగ్స్ని క్యాప్చర్ చేయాలి అని అంటే అది ఉంటే ఎంత పర్టికులర్గా ఎంత అద్భుతంగా కనపడుతుంది అంటే, నోవహు గారు నీతిమంతుడండి. 1 కాదు 2 కాదు 100 సంవత్సరాలకు పైబడి ఆయన ప్రకటించి ఉంటాడు. ఒక్కడు కూడా మారు మనసు పొందకపోయేసరికి, ఏ ఒక్కడు కూడా రాకపోయేసరికి ఆయన గుండెల్లో ఎంత భారం ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది. పైగా ఆయన గట్టిగా దేవుని మాట నమ్మినటువంటి వ్యక్తి. ఇప్పుడు నేను గనుక ఓడ ఎక్కేస్తే తదుపరి ఈ ప్రపంచాన్ని మరలా చూడలేను, ఏ ఒక్క వ్యక్తి కూడా నా కంటికి కనబడడు, మరలా ఏనాడైనా చూద్దామన్నా కూడా అసలు కనబడే అవకాశం లేదు. ఒక్క వ్యక్తి మన కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోతున్నాడు అన్నప్పుడే మన హృదయం ద్రవించిపోద్ది, మన కళ్ళు చెమగిలుతాయి కదా. అది మనకు ఏ సంబంధం లేకపోయినా సరే. అలాంటిది దేవుని మనసు, దేవునికి సంబంధించినటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తులు అనేకసార్లు ప్రయాసపడి అనేక సంవత్సరాలు ప్రకటించిన తర్వాత నెక్స్ట్ దేవుడు నేను వీళ్ళను చంపబోతున్నాను అని అన్నప్పుడు ఆ సిచ్యువేషన్ చూస్తున్నటువంటి, ఆ సిచ్యువేషన్లో ఓడెక్కుతున్నటువంటి నోవహు గారి పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి, ఆలోచన చేయండి. ఎంతో బాధతో రోదనతో కదా. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏడ్చిన సంగతి మనకు తెలుసు. ప్రకటించి ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు ప్రకటించి ఆ యెరూషలేమును చూసి, కపెర్నహూమును చూసి ఏడ్చిన సంగతి మనకు తెలుసు. ఎందుకంటే అది దేవుని మనస్సు. ఆయన గుండెల్లో ఆ వేదన, ఆ బాధ ఎందుకయ్యా ఏడ్చే పరిస్థితికి ఎందుకు వచ్చింది అని అంటే, ఎంత చెప్పినా వినట్లేరే, వీళ్ళ బతుకు రేపటి దినాన ఏమైపోతుందో అని ఆలోచిస్తేనే కన్నీళ్ళు ఆగట్లేవు. శిలువ మీద తన ఒళ్ళు మొత్తం రంధ్రాలు పడిపోయి చావు బ్రతుకుల మధ్య వేలాడుతున్నప్పుడు కూడా ఏడవలేదు ఆయన. కానీ ఎప్పుడు ఏడుస్తుంటాడు? అది దేవుని మనసు. కాబట్టి నోవహు గారు ఓడ ఎక్కుతున్నప్పుడు ఎంత బాధతో, ఎంత రోదనతో, ఎనలేని పరిస్థితి, అసలు భయంకరమైనటువంటి భారమైనటువంటి హృదయంతో ఆయన ఓడెక్కినాలే. ఓడెక్కిన తర్వాత తలుపు మూసేసేయటం జరుగుతుంది. తలుపు మూసేసిన తర్వాత అసలు వర్షమే లేదు అని అనుకుని బ్రతుకుతున్నప్పుడు కొంచెమైనా అటు ఇటు ఆ ఆలోచన ఉంటుంది, ఏమో నిజమేమో అనేటటువంటి ఒక ఆలోచన. ఆయన ఇంతమంది ఉన్నారు కదా అని ఒక ధైర్యం. ఎవరికి? నోవహు గారి కోడన్ల కుటుంబం.
ఒక ధైర్యం ఏముంటుందని అంటే అందరు ఉన్నారు కదా అనేటటువంటి ధైర్యం ఉంటుంది, కానీ ఏమో నిజమేమో అనేటటువంటి ఒక ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు వాళ్ళు సొంతోళ్ళు కదండి, సొంత తల్లిదండ్రులు, కోడళ్ళకి తల్లిదండ్రులు కదా, వాళ్ళు మూసేశారు. లోపలే వెళ్ళిపోయిన తర్వాత, మూసేసిన తర్వాత ఉరుములు మెరుపులు ఒక్కొక్క చినుకు పడుతున్నప్పుడు వారి హృదయ వేదన ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఏవండి, నేను చెప్పిన వాళ్ళు చెప్పేది రైట్ అని మీరు విన్నారా అని భార్య, లేదంటే పిల్లలు, ఆ భర్త, ఏమే వాళ్ళు చెప్పినట్టే జరిగేటట్టుందే, పరిస్థితి మారిపోయింది, వాతావరణం మొత్తం నల్లబడ్డది, ఏం చేద్దాం ఇప్పుడు, పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆ పరిస్థితి అంతా చూస్తుంటే ఒక్కొక్క చినుకు ఒక్కొక్క బాంబులా పడుతుంటుంది వాళ్ళ హృదయంలో. మిగతా వాళ్ళ పరిస్థితి ఏమో కానీ వీళ్ళు మాత్రం ఖచ్చితంగా, నేను చెప్పినా వెళ్దామని చెప్పినా నువ్వు నమ్మలే, నువ్వు వినలేదని చెప్పేసి అందులో ఒక వ్యక్తి, నేను చెప్పినా కూడా అయ్యా మన కూతురే కదా వెళ్ళిపోతుంది, మనం కూడా వెళ్దామయ్యా, చెప్పినా విన్నావా నువ్వు, ఇప్పుడు చూడు అదే జరిగితే పరిస్థితి ఏంటి అని చెప్పేసి వాళ్ళ గుండెలు ఎంత భయంకరంగా ఉన్నాయో చెప్పండి, ఒక్కసారి ఆలోచన చేయండి. అంటే ఆ విధానం చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అనమాట. ఆ పరిస్థితిలో అయ్యో అదే జరుగుతుందేమో అని చెప్పేసి అలా అనుకుంటంగానే ఊపందుకుంటుంది వర్షం. ఊపందుకొని ఆగకుండా కొడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆలోచిస్తే పరిగెత్తినాలే ఓడ దగ్గరికి, బయటికి వెళ్ళి కనీసం తలుపన్న కొడదామని, అవునా కదా? కానీ ప్రయోజనం ఏమైనా ఉందండి? ఎంత తలుపులు కొట్టినా కూడా ప్రయోజనం ఏమైనా ఉందా? మూసింది మేము కాదయ్యా, దేవుడు. ఓడ మూసింది మేము కాదు, లోపటి నుంచి ఒకరు వినబడ్డ అసలే పెద్ద ఓడ అది. బయట నుంచి వీళ్ళు ఎంత కొడితే మాత్రం ప్రయోజనం ఏముంటుంది చెప్పండి? ఎంతమంది అయితే విన్నారో వాళ్ళందరి హృదయం, వాళ్ళందరి గుండెలు నిజంగా ఎంత ఘోరంగా బాధపడినారు. అంటే ఏంటంటే చేతులు దాకొచ్చిన అవకాశం, ఇంటి దాకొచ్చిన అవకాశం, చీలక్కని చెప్పినట్టు చెప్పిండు, దగ్గరకు వచ్చి మరి చెప్పిండు. ఒక్క మాట మనం వినకపోతేవి, విననోళ్ళు వేరే సంగతి, కానీ విన్న వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది, ఎంత భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళందరూ నాశనం అవ్వటానికి కారణం ఏంటి? కారణం ఎవరు చెప్పండి? లోకం, జనం, సమాజం, అవునా కదా? అంటే ఎవరిని చూశారు వీళ్ళు? మెజారిటీ, అవునా కదా? ఇది ఆ కాలంలో ఉందండి, ఈ కాలంలో లేదండి అని అనుకోకండి. 100% నేటికి కూడా పనిచేస్తున్న సూత్రం ఇది, అవునా కదా? మనం సర్వసత్యాన్ని బోధిస్తుంటే ఇంకా సర్వసత్యం ఎరుగనటువంటి వాళ్ళ పరిస్థితి ఎట్లుంది ఆలోచన చేయండి. చాలా ప్రస్ఫుటంగా ఆజ్ఞలు నీట్గా కనబడుతున్నా కూడా ఆనాడు చెప్పింది ఆజ్ఞే, ఆ ఆజ్ఞకు లోబడకపోతే. ఇంకో విషయం ఏంటంటే, ధైర్యం చేసి ఓడ ఎక్కకుండా ఉండటానికి రెండో కారణం కూడా ఉంది. ఆ కాలంలో వాళ్ళైతే ఓడ ఎక్కకుండా ఉండటానికి రెండో కారణం ఏంటంటే, ప్రకటిస్తున్నది వాళ్ళు నమ్మారు. నమ్మటం అంటే విశ్వాసం ఒకటే కాదు కావాల్సింది, క్రియ కూడా కావాలి కదా. ఏమంటే క్రియలు కూడా కావాలి కదా. నోవాహు గారి కుమారుల లేదంటే ఆ కోడళ్ళ యొక్క తల్లిదండ్రులు నమ్మారు, కానీ క్రియ చేయలేదు. ఇంతకు క్రియ ఏంటి అని అంటే, ఆ కాలంలో వాళ్ళు చేయాల్సినటువంటి క్రియ ఏంటి చెప్పండి? ఏ పని చేయాలి అక్కడ? వాళ్ళు క్రియ ఉండాలి. విశ్వాసం అయితే ఉంది వాళ్ళ దగ్గర, నమ్మారు. నోవాహు గారు ప్రకటిస్తున్నారు కాబట్టి, అక్కడ తన సొంత కూతుర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు నమ్మారు. కానీ వాళ్ళు చేయాల్సినటువంటి క్రియలు ఏంటి చెప్పండి? అది చేయకపోయినా పర్లేదు, కానీ అసలు శిశులైన క్రియ ఒకటి ఉంది అక్కడ. ఏంటిదో తెలుసా? ఇల్లు వదిలేయాలి. ఏం వదిలేయాలి? ఇల్లు వదిలేయాలి. ఒకటి, ఎందుకు వదిలేయాలి? 2, తన బంధువులందరూ ఉంటారు కదా, వాళ్ళందరిని వదిలేయాలి. 3, ఎంతో కొంత ఆస్తి సంపాదించుకున్నారు కదా, అవన్నీ వదిలేయాలి. అవన్నీ మూటగట్టుకొని ఓడ ఎక్కుతానంటే కుదరదు. ఎట్లెక్కాలి ఓడ? ఉట్టి చేతులతో ఎక్కాలి ఓడ. నమ్మినం బాగానే ఉంది. నెక్స్ట్ జరగాల్సిన క్రియ ఏంటంటే వాటన్నిటిని వదలాలి. అంతకు మించి లోకాన్ని విడిచిపెట్టాలి. ఏ కాలంలోనైనా ఇదే కదా, ఇంతకు మించి ఏమైనా ఉందా? ఏ తరానికైనా ఏ కాలానికైనా ఫస్ట్ నమ్మటం ఒకటో పాయింట్ అయితే, రెండోది క్రియ చేయటం. ఆ క్రియలో మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటో తెలుసా?
సమస్తమును విడిచిపెట్టాలి, సమస్తమును విడిచిపెట్టాలి. అది విడిచిపెట్టలేని పక్షాన నువ్వు ఓడెక్కినా రాలేవు. అంతేనే కదా? నువ్వు ఓడెక్కినా కూడా బ్రతకలేవు. అంతేనే కదా? సెకండ్ విపత్తు, రెండో విపత్తులో అన్నింటినీ వదిలేయటం అయితే వదిలేయగలిగింది ఒక ఆవిడ, కానీ రక్షణ పొందగలిగిందా? ఎవరావిడ? ఆవిడ పేరేంటి? ఏమండి? లోతు గారి భార్య. అంతేనే కదా? అంటే ఆ కాలంలో కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్. ఆ కాలంలో కూడా వాళ్ళు ధైర్యంగా ఉండటానికి, లోతుగారిని పిచ్చోళ్ళ చూడటానికి, లోతుగారు ప్రకటిస్తున్నటువంటి ప్రకటనని వెర్రిగా చూడటానికి గల కారణం ఏంటి అని అంటే మెజారిటీ ఉంది అక్కడ. మెజారిటీ పీపుల్ అంతా ఏం చేస్తున్నారు? దర్జాగా బ్రతుకుతున్నారు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతున్నారు. ఏడున్నాడు దేవుడు 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 అంటావును, ఏడున్నాడు? 1 సంవత్సరమా 2 సంవత్సరాలా? ఈ కాలంలో అయితే మనం తరాలన్నీ చూడగలుగుతున్నాం. ఎలా? చరిత్ర పుస్తకాల ద్వారా. అంతేనా? చరిత్ర పుస్తకాలు పుటాలుగా, మరి ముఖ్యంగా మన చేతిలో ఉన్నటువంటి చరిత్ర గ్రంథమైనటువంటి బైబిల్ మన చేతిలో ఉండటం చేత గతంలో జరిగినవన్నీ చూస్తున్నాం. కానీ ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ తరం మాత్రమే చూస్తారు. వాళ్ళు ఆ తరాన్ని మాత్రమే చూస్తారు. ఏం జరుగుతుంది అని ఆలోచిస్తారు వాళ్ళు. ఒకప్పుడు అలా జరిగిందట, భయపడు అనగానే భయపడే పరిస్థితి లేదు. ఎందుకంటే అవన్నీ రికార్డెడ్గా లేవు. ఒకప్పటి తరం ఇలా గతించిందంట, ఒకప్పటి తరం అలా పోయిందట, ఇలా పోయిందని అంటే అని చెప్పు, నువ్వు చెప్తావు కానీ ఆగవా అని చెప్పేసి అనే పరిస్థితి అనమాట. కాబట్టి నోవహు గారి కాలంలో ఉన్నటువంటి ప్రజలు, లేదంటే నమ్మిన కొంతమంది అయినా సరే ఓడెక్కలేకపోవటానికి గల కారణాలు 2. ఒకటి, ఈ లోకాన్ని అనగా సమాజాన్ని చూసి ధైర్యం తెచ్చుకోవటం, సమాజాన్ని చూసి, గుంపును చూసి, మెజారిటీని చూసి ధైర్యం తెచ్చుకోవటం. రెండోది, ఉన్నవి విడిచిపెట్టలేక. వాస్తవం ఏంటంటే ఎంత ట్రై చేసినా మనం పట్టుకపోము. ఏదో ఒక రోజు మనం చచ్చిన రోజు అయితే అన్నీ వదిలేసుకునే పోతాం. విడిచిపెడతావా? నువ్వు కూడా విడిచిపెట్టబడతావా? వాటన్నిటిని నువ్వు వదిలేస్తావా? వాటితో పాటు నిన్ను కూడా నేను వదిలేయాలనా? అది దేవుని డైలాగ్. దేవుని మాట ఏంటంటే, వాటన్నిటిని వదిలి నా దగ్గరికి వస్తావా, వాటన్నిటితో పాటు నిన్ను కూడా నేను వదిలేయాలనా అనేటటువంటి మాట దేవుని దగ్గర నుంచి వినబడేటటువంటి మాట కదా ఈ 2. అయితే ఈ సంగతులలో మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, ప్రస్తుత కాలంలో కూడా 2 రకాల జనాలు. ఒకటి, యేసుక్రీస్తు రాకడ ఉంది, నరకం ఉంది, భయంకరమైనటువంటి నిత్యాగ్ని దండన, నిత్య శిక్ష ఉంది. దయచేసి మారండి అని లోకస్తుల దగ్గరికి వెళ్ళి, లోకంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఈ సువార్తను, ఈ వాస్తవాన్ని చెబుతుంటే వాళ్ళు కూడా ఎలా ఆలోచిస్తున్నారు? ఒకటోది, లోకాన్ని, మెజారిటీ, తన చుట్టుపక్కల ఉన్నటువంటి మెజారిటీ పీపుల్స్ని చూడటం ఒకటోది అయితే, రెండోది వీటన్నిటినీ, తమకున్నటువంటి వాటన్నిటిని విడిచిపెట్టకపోవటం అనేటటువంటిది వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు రెండో జనాంగం ఏంటో తెలుసా? సగం నమ్మిన వాళ్ళు. సగం నమ్మిన వాళ్ళు ఎవరండి? పరిపూర్ణంగా దేవుని చిత్తం ఏంటో తెలుసుకోకుండా, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆజ్ఞలేంటో తెలుసుకోకుండా, ఏదో నమ్మామంటే నమ్మాము, బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాము అనే కోణంలో. క్రైస్తవ్యంలో కూడా అన్యులు బ్రతుకుతున్నట్టు బ్రతికేటటువంటి భక్తి ఏంటి అంటే, కంప్లీట్గా భౌతికత మీద, అంటే లోకం పట్ల భక్తితో బ్రతికేటటువంటి వాళ్ళు. యేసుక్రీస్తును నమ్ముకున్న తర్వాత, దేవుని దగ్గరికి వచ్చేసిన తర్వాత ఎలా వీళ్ళ జీవితం కొనసాగుతుంది అని అంటే, భౌతికమైనటువంటివి దొరికితే చాలు, మా భక్తి గొప్పది, నేను భూలోకంలో ప్రశాంతంగా బ్రతకగలుగుతున్నానా, అన్నీ నాకు కావలసినవన్నీ దొరుకుతుందా, అయితే నేనేంటి భక్తిపరుణ్ణే, నా భక్తి కరెక్టే, నేను నమ్ముకున్నటువంటి విధానం కరెక్టే అని అనుకోవటం. కానీ దేవుడు కంప్లీట్గా ఆలోచించేది ఆత్మ సంబంధమైన విషయాల మీదనే. దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు తన బోధ కంప్లీట్గా పరిపూర్ణంగా చేసింది కూడా ఆత్మ సంబంధమైనటువంటి బోధే. అంతేనా కదా? ఎందుకనంటే ఈ లోకం జస్ట్ ఎలా ఉంటుంది అని అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎండాకాలంలో చలివేంద్రాలు పెడతారు చూసారా? ఫ్రీగా సత్రాలు ఉంటాయి చూసారా? ఆ సత్రాలు ఫ్రీగా మనం వెళ్ళినప్పుడు వాడుకోవటానికే. మనం వెళ్ళినప్పుడు
వాడుకొని మనం తిరిగి వచ్చేటప్పుడు వదిలేసుకొని రావాల్సిందే తప్ప నా పేరున రిజిస్ట్రేషన్ చేయండి, ఇది నా సొంతం అనుకోవటానికి ఏమైనా ఉంటుందా? లేదు కదా. ఈ లోకం అలాంటిదే. ఈ భూమి, ఈ ప్రకృతి కూడా దేవుడు ఈ ప్రకృతిలోనికి మనందరినీ పంపిస్తున్నారు. పంపించినప్పుడు టూర్కి వచ్చినట్టే వచ్చి ఈ భూమి మీద ఉన్నటువంటి వాటన్నిటిని ఉన్నన్నాళ్ళు వాడుకున్న తర్వాత వదిలేసుకొని రావాల్సినటువంటి పరిస్థితి, వెళ్ళాల్సినటువంటి పరిస్థితి మనది. కానీ దాన్ని కంప్లీట్గా మర్చిపోయి ఈరోజు అందరూ నా పేరట ఏముండాలి, ఉంటేనే, అంతేనా కదా, అది ఉండాలి. అంటే మన మనసు, దేవుడు చూసేది మన మనసు, మన హృదయం దేన్ని అంటిపెట్టుకుంటుంది, దేన్ని అతుక్కుంటుంది చెప్పండి. ఇప్పుడు ఏమంటే దేన్ని అతుక్కుంటుంది? ఈ లోకాన్ని, ఈ లోకంలో ఉన్నదాన్ని, ఈ లోకంలో ఉన్నదాన్ని. ఇదే విధానంలో నేడున్నటువంటి మన తరంలో, మన సమకాలిక తరంలో క్రైస్తవ ప్రపంచం కూడా భౌతికతను నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. వీళ్ళు కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే, వీళ్ళు కూడా వేటిని చూస్తున్నారంటే, వీళ్ళ హృదయంలో కూడా ఏముంది అని అంటే మెజారిటీ. ఏముంది? ఏ మెజారిటీ? ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఎంతున్నారు? కొద్దిమందే ఉన్నారు. మరి బయట చర్చిస్లలో, బయట సంఘాలలో ఎంతమంది ఉంటారు? చాలామంది ఉంటారు కదా. మరి అంతమంది ఉన్నారు కాబట్టి అదే రైట్. ఇక్కడ కొంతమందే ఉన్నారు కాబట్టి నా మనసు అంగీకరించట్లేదు. అంటే మనం ఎలా నడుస్తుంటాం? మనల్ని ఎవరు నడిపిస్తుంటారు? ఏ విధంగా నడుస్తున్నాం మనం అని అన్నప్పుడు ఒక మాట సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. మంచి మాట. దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, మన స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, మన స్వబుద్ధిని ఆధారము చేసుకోవద్దు అనే మాట ఇక్కడ రాయబడింది. కానీ మనమందరం చేసేది ఏంటిది? మనమందరం చేసేది ఏంటిది? ఇంతకు మన స్వబుద్ధి ఏంటిది? మెజారిటీ బై మైనారిటీ. అది మన స్వబుద్ధి. మన స్వబుద్ధి మీద మనం ఆధారపడతాం, మన సొంత ఆలోచన, అంతేనా కదా. చాలాసార్లు మీరు కూడా అనుభవించి ఉంటారు ఈ ఎక్స్పీరియన్సు. ఏంటి అని అంటే, ఎదుటోడు ఎంత చెప్పినా కూడా మన మనసుకు నచ్చాలంతే. ఆయన చెప్పినవి నిజాలైనా కావచ్చు, బైబిల్లో ఉన్నట్టు చెప్పి ఉండొచ్చు కాక, కానీ అది ఏం జరగాలి? నా మనసుకు అది నచ్చితేనే నేను అటు వస్తా, లేకపోతే నేను రాను. ఇదే స్వబుద్ధిని ఆధారం చేసుకొని బ్రతకటం అంటే. అలా స్వబుద్ధిని ఆధారం చేసుకొని బ్రతకకుండా ఏం చేయాలట? నెక్స్ట్ లైన్ అది. ఎలాంటి హృదయంతోనండి? పూర్ణ హృదయముతో. పూర్ణ హృదయముతో అంటే ఇంకా నువ్వు సంకోచించకూడదు, ఆలోచించకూడదు, వెనకడుగు వేయకూడదు. కంప్లీట్గా ఆ మాట బైబిల్లో ఉన్న మాట, దేవుని మాట, అది దేవుని ఆజ్ఞ, సూటిగా నేరుగా నీతో మాట్లాడుతుంది అని అన్నప్పుడు ఇక నువ్వు ఆలోచించాల్సిన పని లేదు, నమ్మేయాలి. పూర్ణ హృదయంతో నువ్వేం చేయాలట? పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మకముంచుము. అంత మాత్రమే కాకుండా 6వ వచనంలో, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో. ఆయనే నా అధికారి. ఆయన నడిపించినట్టు, ఆయన నడిచినట్టు, ఆయన ఎలా నడవమంటాడో ఆ విధంగా ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారంగా నేను నడవాలి. అది నాకు ఇబ్బంది అయినా, బాధ అయినా, కష్టమైనా, నష్టమైనా, ఏమైనా ఆ మాటల ప్రకారంగా నేను బ్రతకాలి అని నమ్మటమే దేవుని నీతి. అలా నమ్మటమే పూర్ణ హృదయంతో అంగీకరించటం దేవుణ్ణి. కానీ ఈరోజు అన్యుల్లో మాత్రమే కాకుండా క్రైస్తవులు అని పిలువబడుతున్నటువంటి వాళ్ళలో కూడా ఈ జబ్బు లేదంటే ఈ సమస్య ప్రధానంగా కనబడుతుంది. ఇప్పుడు రేపటి దినాన దేవుడు తన ప్రియకుమారుని పంపించినప్పుడు విమర్శ దినమంటూ ఒకటి ఉంది. ఆ విమర్శ దినమున అడుగుతాడు. అడిగిన రోజు బైబిల్లో ఏదైతే దేవుడు మనకు రాయించి పెట్టాడో దాన్నే అడుగుతాడా, లేకపోతే నీకు నచ్చింది, మనకు నచ్చింది, మన హృదయంలో ఉన్నదాన్ని అడుగుతాడా? అదే అడుగుతాడు అని అన్నప్పుడు ఆ మాటల ప్రకారంగా, ఆ లెక్కల ప్రకారంగా మన బ్రతుకు, మన విశ్వాసం, మన ప్రవర్తన లేకపోలేదనుకో, జవాబిచ్చే పరిస్థితి మన దగ్గర ఉందా? సమాధానం ఇచ్చే పరిస్థితి మన దగ్గర ఉందా?
ఇవన్నీ గత కాలంలో పూర్వకాలంలో జరిగినటువంటి చరిత్రనంతా చూసినప్పుడు మనం సిట్రైట్ అవ్వాలి, మనం సరి చేసుకోవాలి మన బ్రతుకును. ఎందుకనంటే పాపం వాళ్ళు కళ్ళ ముందు చాలా ప్రత్యేకముగా కళ్ళ ముందు అలా చూస్తుండగానే ఏం జరిగింది? జలప్రళయం రావటం, వర్షం రావటం. అయ్యో ఒక్క నిమిషం మరలా వస్తే బాగుండు, ఒక్క నిమిషం తిరగబడితే బాగుండు, రిటర్న్ వస్తే బాగుండు. ఆ ఒక్క నిమిషం చూసిన తర్వాత, కళ్ళారా రుచి చూసిన తర్వాత, ఆ వర్షాన్ని, ఆ ప్రమాదాన్ని, ఆ ఉరుములు మెరుపులు అవన్నీ చూసేసరికి గుండెల్లో భయం. మనం కూడా ఆ స్థితి వరకు వెళ్ళాలనా? ముందే మారు మనసు పొందాలనా? మనం కూడా చివరి వరకు చూడాలంటారా? ముందే చెప్పబడుతున్నటువంటి మాట మనకు దేవుని మాటలు ఎలాంటివి? దేవుని ఆజ్ఞ ఎలాంటిది? ఒక మాట ఉంటుంది సామెతల గ్రంథంలోనే, దేవుని ఆజ్ఞ దీపము, 6వ అధ్యాయము, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు కదా. శిక్షార్థమైన గద్దింపు ఇలాంటిదట, జీవమార్గములు. దేవుని ఆజ్ఞే దీపము. దేవుని ఆజ్ఞ, ఆ దీపాన్ని ఏ ఒక్కడు లెక్క చేయట్లేడు ఈరోజు. నాకంటూ ప్రత్యేకమైన వెలుగు నేనే ఏర్పాటు చేసుకున్నాను, నా మనసుకు తోచినట్టు. ఎక్కడి నుంచి తెలుసా? బైబిల్లో నుంచే నేను కొత్త నిర్వచనం లేదా కొత్త దీపాన్ని ఏర్పాటు చేసుకున్నాను, దేవుని ఆజ్ఞ కాకుండా అనేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో. మనం కూడా ఒకవేళ ఆ స్థితిలో, ఆ పరిస్థితిలో ఉంటే రేపటి దినాన చివరి నిమిషం, చివరి గడియ వచ్చేసరికి అప్పుడు కంగారు పడితే వచ్చేదేమీ లేదు. ఇక్కడ ప్రమాదం ఈ లోకంలో ఉన్నటువంటి మెజారిటీని చూడటం, మనుషుల్ని చూడటం. కానీ ఈ పరిస్థితుల్లో మనం ఒక్కసారి అక్కడ దేవుని ఆజ్ఞలను ప్రకటించేటటువంటి దైవ జనుల పరిస్థితి ఒకసారి చూసినట్లయితే వాళ్ళు ఎలా ఉంటారంటే కన్నీళ్ళు మున్నీళ్ళు అవుతుంటారు కొద్దిసేపు అయినా సరే. అంటే వాళ్ళ జీవిత కాలంలో ప్రకటించేటటువంటి పరిస్థితుల్లో నోవాహు గారు ఏడుస్తూ ఎక్కారు ఓడ, కన్నీళ్లు గార్చుకుంటూ. ఎందుకంటే లాభం లేదు, ప్రయోజనం లేదు, ఏ ఒక్కరు కూడా మారలేదు, అందరూ నరకానికి వెళ్ళిపోతున్నారు అనేటటువంటి బాధతో ఓడెక్కాడు ఆయన. తదనంతరం రెండో విపత్తులో సొదొమ గొమొర ఆ పట్టణాలు ధ్వంసమైనప్పుడు, దేవుడు వాటిని కాల్చేసినప్పుడు అక్కడి నుంచి వెళ్ళటానికి ఎంత ఆవేదన చెందాడో లోతు గారు. ఆయన గురించి ఒక్కసారి ఆలోచిస్తే 19వ అధ్యాయము 13వ వచనం చదవండి ఒకసారి. ఆదికాండము 19వ అధ్యాయము అంతటా 15వ వచనం చదవండి. 15వ వచనం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును తుర్రపెట్టి, లెము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. 16వ వచనంలో, ఎందుకండి అతడు ఎందుకు? జనరల్గా ప్రమాదం అని అంటే పరిగెత్తాలి కదా, నాశనం అయిపోబోతుంది, చచ్చిపోతావు అందులో ఉంటే అని చెప్పేసి అన్నప్పుడు పరిగెత్తాలనా వద్దా? రాత్రి నేను ట్రైన్ జర్నీ చేసినప్పుడు విశాఖ ఎక్స్ప్రెస్లో ఎక్కువ అన్ని ఏసీ బోగీలు ఉన్నాయండి. ఏసీ బోగికి చివర S1 అని చెప్పేసి స్లీపర్ ఉంది. దానికి ఆ డోర్ దగ్గరలోనే, అనగా ఈ ఏసీ బోగికి దగ్గరలోనే ఫస్ట్ బర్త్ ఆ ప్లేస్లో నేను కూర్చొని ఉన్నాను. విజయవాడ దగ్గరికి వచ్చేసరికి ఏసీ బోగిలో నుంచి, ఆ ఏసీ బోగి ప్రాంతంలో నుంచి ఏవో వాసన, పొగ. అక్కడే కూర్చొని ఉన్నా, నాకు అదంతా తెలియలేదు. నేను కూర్చొని ఉన్నాను. ఆల్రెడీ బెర్తులు కన్ఫర్మ్ అయినటువంటి, రిజర్వేషన్ అయినటువంటి వాళ్ళు కానివ్వండి, అక్కడ నుంచున్నటువంటి వాళ్ళు కానివ్వండి, ఒకేసారి పరిగెత్తాడు ఇటు సైడు, బ్యాక్ సైడ్ పరిగెత్తున్నారు. ఏమైంది వీళ్ళకు, స్టేషన్ వచ్చిందని పరిగెడుతున్నారేమో నేను అనుకున్నా. కానీ తీరా చూస్తే ఏం జరిగింది అని అంటే, ఏదో పొగ వస్తుంది, వాసన వస్తుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అవునా, అందుకు పరిగెడుతున్నారా వీళ్ళు అని చెప్పేసి ఆ తర్వాత లాస్ట్కు నేను కాస్త నెమ్మదిగా వెళ్ళాను, వెనకాల నుంచి నేను పరిగెత్తుకుంటూ పోయినా. అంటే ప్రమాదం ఉంది అనగానే ఎలా పరిగెడతాం? అంతేనే కదా, బ్యాగులు వీళ్ళు పట్టుకొని పరిగెడుతున్నారు, సీట్లు వదిలేసి తర్వాత సంగతి అనుకున్నట్టు. అక్కడ 10-20 నిమిషాలు ఆగి వాళ్ళు ఏదో చేసి మళ్ళీ మూవ్ చేశారనుకోండి. కానీ ప్రమాదం ఉంది అని తెలిసిన వెంటనే మనిషి ఎలా పరిగెడుతుంటాడు? పరిగెట్టాలి ఎలా. కానీ మన లోతు గారేంటి తడువు చేస్తున్నారట. వెళ్ళవయ్యా అని అంటే వెళ్ళట్లేడు అసలు. ఎందుకనండి?
ఆ బాధ అనుభవించిన తప్ప మనకు అర్థం కాదు. అది అనుభవిస్తే ఆ పరిస్థితుల్లో ఉంటే అరే కళ్ళ ముందు కనబడుతున్నటువంటి వాళ్ళందరినీ చూసి మరో క్షణంలో చచ్చిపోతున్నారు వీళ్ళని అన్నప్పుడు ఎంత వేదన, ఎంత రోదన ఉంటుంది. నా అడుగు బయటికి వస్తే కథం, నా అడుగు బయటపడితే కథం ఇది శ్మశానం, నేను ఈ ప్రాంతం విడిచిపెడితే కథం ఈ ఊరు వల్లకాడు అని అన్నప్పుడు ఆ బాధ ఎంత ఉంటుందండి. దైవజనులు ఎంత బాధపడతారంటే వాళ్ళ కన్నీరు. అంటే ఒక మాటలో చెప్తే దీన్ని టైటిల్గా పెడితే ఎలా పెట్టొచ్చానంటే జనుల తీరుకై దైవజనుల కన్నీరు. అది ఆనాటికైనా నేటికైనా దేవుని మనసు కలిగినటువంటి వారు ఎవరైనా సరే ఏడుస్తారు అంతే. హృదయం బాధపడుతుంది, ఖచ్చితంగా రోదన చెందుతుంది. అయ్యో ఎంత చెప్పినా ఇప్పుడు నెక్స్ట్ జరిగే పరిస్థితి. ఇప్పుడు మనం కూడా యుగ యుగాలు తరతరాలు కాలాల్సిన పరిస్థితి అని అన్నప్పుడు ఎంత బాధ కలుగుతుంది. నేను ఇది స్టార్టింగ్లో నా తల్లిదండ్రులు, మా చెల్లెళ్ళు, అక్క బావలు వాళ్ళందరినీ నేను ఈ విషయం నమ్మిన తర్వాత ఫస్ట్ నేనే నా కుటుంబంలో దేవుడు నమ్ముకున్న తర్వాత ఈ విషయాలు ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు అస్సలు నమ్మట్లేరు. నమ్మకపోగా వాళ్ళు హేళన చేస్తున్నారు, నవ్వుతున్నారు. నుంచో పట్టుకొచ్చి వీడు పోయి ఏం పుట్టింది, ఏ రోగం పుట్టిందిరా వీడికి ఇట్లా చేస్తున్నాడు వీడు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతుంటే అది చూసి తట్టుకోలేక నాకు ఒకటే జ్ఞాపకం వస్తుంది. వాళ్ళు బ్రతికే ఉన్నారు, చచ్చిపోయినట్టు ఏడుస్తున్నారు. నేను వాళ్ళ ముందు నిలబడి వాళ్ళు బతికే ఉన్నారు అక్కడ, కానీ వాళ్ళు చచ్చిపోయినట్టు ఊహించుకొని అరే పరిస్థితి నెక్స్ట్ నా కళ్ళ ముందు మా నాన్న, మా తమ్ముడు వీళ్ళందరూ ఏంటి ఇలా పరిస్థితి అని చెప్పేసి ఆలోచించుకొని నిలబడి వాళ్లకు మాట్లాడుతూనే బోరున ఏడుస్తుంటే నీకేం పుట్టింది, ఏమైంది నీకు అని అంటున్నారు వాళ్ళు. ఆ పరిస్థితి మీకు అర్థం కావట్లేదు. అసలు ఎంత భయంకరంగా ఉంటుందో పక్కనే చూస్తూ ఉండాల్సినటువంటి పరిస్థితి. మీరు కాలిపోతుంటే నా వల్ల కాదు చూసి తట్టుకోవటం. దయచేసి అర్థం చేసుకోండి, మనందరి కనతండ్రి ఒక్కడే, దేవుడు ఒక్కడే అని చెప్పేసి చెప్తుంటే అప్పుడు నేను బాధపడి ఏడుస్తున్నానని చెప్పి అప్పుడు చెవి ఇచ్చి సరే ఇప్పుడు చెప్పు అంటే ఇంతకుముందు ఎలా ఉంది అని అంటే పరిస్థితి నవ్వటం. నేను చెప్తున్న దానికి ప్రతిదానికి ఎన్నిసార్లు ఏడ్చుకుంటే చెప్పిన నేను. అంటే దైవజనుల యొక్క పరిస్థితి, మనసు, దేవుని మనసు ఎరిగినటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే చెప్పేటప్పుడు మారకపోతే ఏడ్చుకుంటూ ఓడ ఎక్కింది నోవాహు గారు. అయితే అసలు వెళ్ళలేక లోపల మదన పడిపోతూ ఏడుస్తూ రోధిస్తూ ఉన్నటువంటి వ్యక్తి లోతు గారు. ఇంకా వీళ్ళ మనసు మనకు కూడా తెలుసు అని దేవదూతలు ఎరిగి ఇక లాభం లేదు, మనం ఇట్లనే చూస్తే వీళ్ళు వెళ్ళరు, వాళ్ళకి అప్పచెప్పినాం అనుకో, మీరు వెళ్తేనే తప్ప ఇదిగో దీన్ని నాశనం చేయ, మీరు బయటికి వస్తే తప్ప ఈ సొదొమ గొమొర్రా నాశనం చేయమని అంటే వెళ్తారు. ఇక అమ్మయ్య ఆ మాట మీద ఉండు అని చెప్పేసి ఇంట్లో పోయి కూర్చుంటారు. అంతే కదా. లాభం లేదని అనుకొని దూతలు ఏం చేశారంటే చేతులు పట్టుకొని, నెక్స్ట్ అదే కదా, చేతులు పట్టుకొని తీసుకెళ్ళిపోయారు. అంటే గుంజుకుపోయారు, ఈడ్చుకుపోయారు అని చెప్పొచ్చు ఒక మాటలో. మనస్ఫూర్తిగా రావట్లేరు కదా. ఎందుకంటే ఏం జరుగుతుంది అక్కడ నెక్స్ట్, మేము వెళ్ళిపోతే వాళ్ళకాడు ఊరంతా కదా. ఇప్పుడు నోవాహు కాలంలోనూ లోతు గారి కాలంలో ఉన్నటువంటి జనాలు ఏంటి అని అంటే ఎవరు అని అంటే దేవుణ్ణి నమ్మని ప్రజలు. ఇక థర్డ్ విపత్తు చూసినట్లయితే మన దైవజనుడైనటువంటి మోషే గారి పరిస్థితి చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ ఎవరు, 6,03,550 మంది కాల్బలం. ఆ గుంపంతా ఎవరు, మా దేవుడు రావాలి, మమ్మల్ని విడిపించాలి అని ఎన్నో సంవత్సరాల నుంచి మొరపెడుతున్నటువంటి ప్రజలు, దేవుణ్ణి ప్రార్థించిన ప్రజలు. వాళ్ళు ప్రార్థించి తమ ప్రార్థనలు దేవుడు పరలోకంలో ఉన్నటువంటి దేవునికి వినబడేలా ప్రార్థన చేసిన మహానుభావులు వాళ్ళు. అలా పరలోకంలో ఉన్న దేవునికి వినబడితే దేవుడు రక్షకుణ్ణి పంపించి, మోషేను పంపించి వాళ్ళను విడిపిస్తుకొస్తున్నారనమాట. అంటే వాళ్ళందరూ ఎవరు, దేవుని నమ్మిన ప్రజలు. దేవుని నమ్మిన ప్రజలు అయినను వాళ్ళు ఏం చేశారు, దేవుణ్ణి అయితే నమ్మారు, దేవుడైతే విడిపించాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే లోతు గారి కాలంలోనూ నోవాహు గారి కాలంలోనూ విడిచిపెట్టి రావాలి, సమస్తం విడిచిపెట్టి రావాలి. కానీ ఇక్కడ సమస్తము పట్టుకొని రావాలి. ఎక్కడ, మోషే గారి కాలంలో ఏ ఒక్కటి వదిలిపెట్టకండి, అవసరం అనుకుంటే పక్క వాళ్ళ దగ్గర అడుక్కొని మరి తీసుకురండి, అదే కదా చెప్పింది. అన్నీ సమకూర్చుకొని మూటగట్టుకొని భుజాన వేసుకొని రండి
అని చెప్పాడు. అయినా కూడా అవిశ్వాసమా? అయినా కూడా పరిస్థితి చూసారా ఎట్లుందో? అంటే వీళ్ళు వాళ్ళకంటే దౌర్భాగ్యులని చెప్పొచ్చు, అవునా కదా? వాళ్ళంటే సమస్తం విడిచిపెట్టలేక, లోకాన్ని చూసి వదలలేక అని అనుకోవచ్చు. ఇక్కడ వీళ్ళకున్నటువంటి భాగ్యం ఏంటంటే, ఎంత గొప్ప భాగ్యం అని అంటే, సమస్తము మూటగట్టుకొని తీసుకెళ్ళటం మాత్రమే కాకుండా వీళ్ళకున్న వాగ్దానం ఏంటి? పాలు తేనెలు ప్రవహించు ఒక గొప్ప అద్భుతమైన దేశాన్ని మీకు. అసలు పాలు తేనెలు ప్రవహించు దేశమే మాకు ఇస్తున్నప్పుడు ఈ మూటలు ఎందుకయ్యా అనొచ్చు ఒరిజినల్గా అయితే, విశ్వాసులు అయితే, అవునా కదా? అక్కడ ఇచ్చేటటువంటి దేశం ఎలాంటిది అంటే, మీరు కట్టకుండా ఉండేటటువంటి అద్భుతమైన ఇల్లు, మీరు వెయ్యని పంట మీరు వెళ్ళి కోస్తారు. ఆల్రెడీ పంట వేసేసి ఉంటారు, వాళ్ళు చూస్తూ ఉంటారు. జనాలు చంపేసి వాళ్ళ పంటల మీద మీరు వాటా వేసుకోవటమే, పంచుకోవటమే, అదే కదా. అంటే పాలు తేనెలు ప్రవహించు దేశం అని అన్నప్పుడు, అయ్యా ఈ భారం అంతెందుకు, ఉట్టి చేతులతో పరిగెడతాం, తొందరగా పంపించేసాయి అని అనాలి. కానీ అంత భారము, అంత సొమ్మంతా వేసుకొని వస్తున్నా కూడా దేనికోసం ఏడ్చారు తెలుసా? నాకు తెలియదు, కానీ అదేదో సామెత ఉంటుంది లోకంలో, మొత్తం ఉంచుకొని అంట ఏదో లేదని ఏడ్చినట్టు ఒళ్ళో బిడ్డను వేసుకొని ఊరంతా తిరిగినట్టు వీళ్ళు మూటంతా కట్టుకొని వస్తున్నారు. రేపటి దినాన పోయేటటువంటి దేశం కూడా, మనం పొందుకోపోయేటటువంటి దేశం కూడా అద్భుతమైన దేశం అని చెప్పేసి దేవుడు వాగ్దానం ఇచ్చినా కూడా వీళ్ళు దేనికోసం ఏడుస్తారు తెలుసా? మోసే దగ్గరికి వచ్చేసి మాకు ఆహారం, మాకు మటను, మాకు చికెన్ అంటుంటారు వీళ్ళు. ఎంత దౌర్భాగ్యం కాకపోతేనిది. తిండి కోసం ఏడవటం సనగటం, నీళ్ళ కోసం ఏడవటం సనగటం, ఎవరిని ఇబ్బంది పెడుతున్నారు? మోసే దగ్గరికి వచ్చేసి సనిగినప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటంటే, చదువుతున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది ఏంటంటే, వీళ్ళు అసలు ఏమనుకుంటున్నారు మోసేని? అసలు మోసే మనిషి కాదు ఆయన అనిపించింది నాకు. వీళ్ళు అసలు ఏమనుకుంటున్నారు? మోసేని మనిషి అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారా? మాకు ఆహారం అంటున్నారు, ఆయనకి ఏమైనా స్పెషల్గా పెడుతున్నారా దేవుడు? ఏమిటి ఆయనకి ఏమైనా స్పెషలా? ఆయన కూడా మనిషి, ఆయన కూడా ఆకలి వేస్తుంది కదా. మరి ఏంటి వీళ్ళేంది? నాకు నీళ్ళు కావాలి అని చెప్పేసి అని అన్నప్పుడు ఆయన తాగడా? ఆయన మనిషి కాదా? వీళ్ళేనా మనుషులు? అంటే అక్కడే చూడండి, ఒకటే చోట ఉన్నటువంటి వాళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం చూడండి. ఆయన ఆత్మ సంబంధి, వీళ్ళు ఆయన దేవుని మనసు కలిగినటువంటి వ్యక్తి. వీళ్ళందరూ లౌకికాత్మ, లోకాన్ని చూస్తున్నటువంటి వాడు. తిండి కావాలి అని ఏడవటం, నీళ్లు కావాలి అని ఏడవటం, మోసే దగ్గరికి వెళ్ళి మోసేని సనగటం, మోసే మీద అహరోను మీద సనగటం. మన జీవితాల్లో కూడా ఇట్లా ఉంటాయి. మన జీవితాల్లో కూడా మనం దేవుడు మనకి ఇస్తానన్నటువంటిది పాలు తేనెలు ప్రవహించు దేశం లాంటిది కూడా కాదు, అంతకు మించినది. ఈరోజు మనం పొందుకున్న వాగ్దానం, దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం అంతకు మించినది, అవునా కదా? అయినా కూడా మనం ఏం చేస్తుంటాం? ఈ లోకంలో ఉన్నటువంటి వాటన్నిటినీ అది అందితే బాగుండు, ఇది దొరికితే బాగుండు, దీనికోసం ఇందుకోసమే కదా ఈరోజు మనం వాటి వైపు చూస్తూ వేటినో ఈ లోకంలో వాటన్నిటిని దక్కించుకోవాలి, అనుభవించాలి, పొందుకోవాలి అనే ఆలోచన మన హృదయంలో ఉండబట్టే కదా ఈ రోజు వరకు ఇన్ని సంవత్సరాలైనా కూడా దేవుని ఇష్టానుసారంగా మనం బ్రతకలేకపోతున్నాం. ఈ రోజుకి కూడా ప్రశ్న వేస్తే దేవుని ఇష్టానుసారంగా నువ్వు బ్రతకగలుగుతున్నావా అని అన్నప్పుడు లేదు అనే సమాధానమే ఎందుకు వస్తుంది అని అంటే, మన హృదయంలో ఇవన్నీ గూడు కట్టుకోవటం వల్లనే కదా. ప్రధానమైనటువంటి కారణం అదే కదా. దేవుడు మనకు కూడా ఏమిచ్చాడు? గొప్ప వాగ్దానం ఇచ్చాడు. ఇదే విషయాన్ని పేతురు గారి ద్వారా తెలియజేస్తున్నాడు. ఒకసారి ఆ మాట చూద్దాం మనం. దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి మాట కాబట్టి. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము 4. ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. బాగానండి మాట జాగ్రత్తగా. ఆయన మనకు ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఏం చేయాలట? అనుగ్రహించి ఉన్నాడు. అయితే దురాశను అనుసరించుట వలన లోకమందున్నటువంటి భ్రష్టత్వం ఎలా వస్తుందట? దురాశను అనుసరించటం వల్ల లోకమందు భ్రష్టత్వం మనకు అంటుతుంది. కాబట్టి ఈ భ్రష్టత్వాన్ని మనం ఏం చేయాలి అంటే, ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకోవాలి. ఏ వాగ్దానాల మూలముగా?
అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములు దేవుడు మనకు ఇచ్చాడు, అనుగ్రహించాడు. కాబట్టి అవి మనసులో దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేయాలి? ఇవి తుచ్చమైనది, దీన్ని వదిలేసుకుందాం, దీనికంటే గొప్పది అమూల్యమైనది మనకు దక్కబోతుంది. కాబట్టి మనసు అటుంచుకొని వీటన్నిటిని మనం విసర్జించగలగాలి. ఎవరు చేయలేకపోయారు ఈ పని? ఇశ్రాయేలీలు చేయలేకపోయారు ఈ పని. ఇశ్రాయేలీలకు దేవుడు చూపించాడు, పాలు తేనెలు ప్రవహించు దేశం, మీరు కట్టని ఇల్లు, నాటని కోత, వేయని పంట మీరు కోస్తారు అని చెప్పేసి అని అన్నప్పుడు, అంత అద్భుతమైన అంత భాగ్యమైనటువంటిది ఉన్నప్పుడు ఈ మూటలు ఎందుకయ్యా? ఇంకా దారి మధ్యలో ఏదన్నా అవసరం ఉండి మనం మాకేమైనా కడుపుకి ఏమైనా కావాలి, ఆకలేసి మేము తినాలి త్రాగాలి అని అనుకుంటే ఎన్నో బండలు ఉన్నాయి, అందులో నుంచి నీళ్ళు వస్తాయి మీరు అనుకుంటే, పైనుంచి వర్షం కాకుండా ఆహారం కురిపిస్తారు. అలాంటప్పుడు ఈ మూటలు ఎందుకు అనుకోవాలా వద్దా? ఈ మూటలు ఎందుకు? ఈ భారం ఎందుకు? ఇంత భారం అయినా కూడా అసలు అద్భుతం, అమోఘం అనేది. ఇంత భారముతో ఇంత మూటలు వేసుకొని పోతున్నా కూడా దేవుడు ఎలా చూశాడు వాళ్ళని? అంగి మాయకుండా, చెమట పట్టకుండా, చెప్పులు అరగకుండా. ఎంత భాగ్యం! ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి ఆ భాగ్యం ఎంత గొప్పది చూసారా? అయినా కూడా తప్పిపోయారు. అయినా కూడా అందులో ఇద్దరు తప్పించి ఏ ఒక్కరు ఆ కనాను దేశాన్ని చేరలేకపోయారండి. ఎంత దౌర్భాగ్యం! మరి ఈరోజు ఎంతమంది ఉన్నారు క్రైస్తవులు? చేరతారంటావా పరలోకం? అందరికీ సొంత అభిప్రాయమే, అందరికీ సొంత అభిప్రాయం. మేము ఎందుకు వెళ్ళవండి? నా కోణంలో నేను బైబిల్ చదువుతుంటే నాకు రైట్ అనిపిస్తుంది, నా విధానం అంతా. ఎవరు చదివింది వాళ్ళకు. ఈరోజు బైబిల్ ఒకటే, కానీ ఎన్ని వేల సిద్ధాంతాలు ఉన్నాయి. వాళ్ళకి రైటే అనిపిస్తుంది ఎన్నిసార్లు చదివినా కూడా. వాళ్ళు ఎన్నిసార్లు బైబిల్ చదివినా అదే రైట్ అనిపిస్తుంటుంది. అది ఏ వర్షంలో ఉన్నవాడికి ఆ వర్షన్ కరెక్టే 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 అనుకుంటుపోతారు. ఎంత ప్రమాదం! అందుకోసమే ఏ మనిషి అయినా సరే ఖచ్చితంగా రావాల్సినటువంటి డౌట్ ఏంటంటే, ఒకటే బైబిల్ ఉన్నప్పుడు ఇన్ని వందల రకాల సిద్ధాంతాలు ఎందుకు వచ్చాయి, అసలు ఇందులో రైట్ ఏంటిది, నేను ఒకటికి 10 సార్లు ఆలోచించుకోవాలి అని ఆలోచించుకొని వర్డ్ టు వర్డ్, ఆజ్ఞ టు ఆజ్ఞ వెళ్ళిపోవాలి ముందుకు. ఆయన ఆజ్ఞలేంటి, ఏ ఆజ్ఞకు నేను వ్యతిరేకంగా నిలబడకూడదు. నా విశ్వాసం కానీ, నా సిద్ధాంతం కానీ, నా బ్రతుకు కానీ ఏ విషయంలోనూ ఆజ్ఞను మీరకుండా, ఆజ్ఞకు వ్యతిరేకంగా ఉండకుండా చూసుకుంటే నువ్వు ఖచ్చితంగా పరమునకు చేరే అవకాశం, ఆ కనానుకు చేరే, పరలోకంలో ఉన్నటువంటి కనాను అని, అది ఈ కనాను కంటే అద్భుతమైనది. కాబట్టి దైవజనుడైనటువంటి మోషగారు ఆ కాలంలో పడ్డటువంటి పాటలు, లేదంటే దైవజనుల పరిస్థితి, దైవజనుల యొక్క మనస్సును మనం ఒక్కసారి ఆలోచించి మనం పాట ముగించుకుందాం. ఒకసారి ఆ నిర్గమకాండ 32వ అధ్యాయంలో వీళ్ళు అనేక విషయాల్లో తప్పు చేసి, భయంకరమైన పాపం చేసి, అంత మాత్రమే కాకుండా దేవుణ్ణే పక్కకు నెట్టేసి, తమను నడిపించిన దేవుడు, తమని కాపాడుతున్న దేవుడు, తమని ఎన్నో రకాలుగా బండ నుంచి నీళ్లు తెప్పించి, వర్షంలో ఆహారాన్ని కురిపించి కాపాడుతున్నటువంటి దేవుణ్ణి ఏమాత్రం గౌరవించకుండా, లెక్క చేయకుండా ఒక దూడం చేసుకొని మొక్కటం మొదలెట్టారు. ఈ లోకంలో విగ్రహాలు ఎలా పుట్టుకొచ్చాయి, అనేక దేవుళ్ళు ఎలా పుట్టుకొచ్చారంటే, అసలు దేవుడు సహాయం చేస్తారు, ఆయన పక్కన పెట్టేసి వీళ్ళు ఒక విగ్రహం చేసుకుంటుంటారు. ఈ ప్రపంచవ్యాప్తంగా ఇదే విధానం, ఇదే సూత్రం మీద మనం ఆలోచిస్తే, ఈ ప్రపంచంలో అనేక మంది దేవుళ్ళు ఏర్పడటానికి గల కారణం ఏంటి? చేసేది ఆయన, వీళ్ళు చూసేది అంతేనే కదా. 32వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. మోషే కొండ దిగకుండా తడువు చేయుట చేత ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు ఎవరి యొద్దకు? అహరోను యొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, ఇక్కడ చిన్నగా మనం జాగ్రత్తగా కొంచెం ఆలోచించాలి. ఏంటంటే, అహరోను గారు ఎవరండి కదా, ఏమయ్యాడో మాకు తెలియదు అని అన్నప్పుడు, అవునా సరే అయితే పదా అని సింపుల్గా నేస్తాడు. ఇక వాళ్ళు వచ్చి చెప్పగానే సింపుల్గా కానీ చేస్తాడా? ఆలోచన చేయండి ఒకసారి. ఆ ప్రజలు, మెజారిటీ ప్రజలు ఎంత ఇబ్బంది పెట్టినాలే, వాళ్ళు ఎంత ఫోర్స్ చేసినాలే. ఏవయ్యా చేస్తావా చేయవా, మా కొరకు ఒక దేవుణ్ణి చేస్తావా చేయవా? ఎట్లుండాలి? మేము ఏం చెప్తే అది వినేటట్టు ఉండాలి, ఆయన మాకు ఏ ఆజ్ఞ ఇవ్వకుండా ఉండాలి. అట్లాంటి దేవుడు కావాలి. చేస్తావా చేయవా? అంతేనా కదా. మా మాట వినే విధంగా ఉండాలి తప్ప ఆయన మాటలు మేము వినే విధంగా వద్దు. చేస్తావా చేయవా అని ఎంత ఫోర్స్ చేసినాలే.
కదా. సింపుల్గా ఏ జనాలు అని పర్టికులర్గా కాకుండా జనాలు అని మనసులో ఉంచుకొని మీరు ఆలోచన చేయండి, ఒక విషయం అర్థమవుతుంది మనకు. జనాలు, సమాజం యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఈ సిచ్యువేషన్లో సమాజం అంతా ఏం చెప్పింది, మాకు దేవుడు చేశారు. అహరోను గారు ఏం చేశారు, వీళ్ళ తలపోటు పడలేక, వీళ్ళ బాధలు పడలేక ఫైనల్గా ఏం చేశాడు, చేసేసిన తర్వాత ఏం జరిగింది, దేవుడు చూసేసి ఏం చెప్తున్నాడు ఒక్కసారి కింద 9వ వచనం. మరియు యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండుమో, నువ్వు సైలెంట్ గుడు మోసే, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో ఏం చెప్తున్నాడు దేవుడు, నువ్వు గమ్మునుండు, నువ్వు సైలెంట్గా ఉండు. ఎందుకు మోసే ఫస్ట్ వార్నింగ్ మోసేకి ఇస్తున్నాడు, నువ్వు సైలెంట్గా ఉండు మోసే, నేను వాళ్ళ సంగతి ఏంటో చూస్తా అని. అంటే అర్థం ఏంటి, ఈయన అడ్డుపడతాడనేగా. అంటే దేవునికి తెలిసినటువంటి విషయం ఏంటంటే ఈయన అడ్డుపడతాడు. అప్పుడు నువ్వు ఉండు, గమ్మునుండు, అవసరం అనుకుంటే నిన్ను గొప్ప జనం చేస్తా, గొప్ప జనంగా నిన్ను చేస్తా, వాళ్ళని మాత్రం కాల్చేస్తా, బూడిద చేస్తా అని అంటున్నప్పుడు మోషే ఎదురుపడి ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాం. మోషే తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన, బాహుబలము వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా, ఆయన కొండలలో వారిని చంపునట్లును, భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లును, కీడు కొరకే వారిని తీసుకొని పోయేనని. ఇక్కడ కూడా ఐగుప్తీయులు అని పర్టికులర్గా జనం కాకుండా సమాజం ఏం చెప్తుంది అని ఆలోచించండి. సమాజమే మనకు అర్థం కావాలి, సమాజమేనా కదా. సమాజం ఏం చెప్తుంది, ఇదిగో నువ్వు వీళ్ళని తీసుకొచ్చేసింది మంచి చేయటానికో, మంచి దేశాన్ని స్థాపించటానికో కాదు, వీళ్ళని చంపటానికే తీసుకెళ్ళావు నువ్వు, వీళ్ళను పూర్తిగా నాశనం చేయటానికే మీరు తీసుకెళ్ళారు అనేటటువంటి విధంగా వాళ్ళు మాట్లాడుకుంటారయ్యా. ఎవరు మాట్లాడుకుంటారు, కానీ వాళ్ళు ఏం చూడరు తెలుసా, వీళ్ళు ఏం చేశారో చూడరు, వీళ్ళు చేసిన తప్పు ఎవరు చూడరు, కానీ ఏం చూస్తారు. ఇప్పుడు సమాజం అనే మాట మనం మాట్లాడుకున్నాం కదా, ఇదే సమాజం ఫస్ట్ ఏం చెప్పింది, మా కొరకు గుంపంతా కలిసి, ఆ మెజారిటీ గుంపంతా కలిసి మా కొరకు దేవుణ్ణి చేస్తావా చేయవా, మా కొరకు చేసేసిన తర్వాత, చేయాల్సినదంతా చేసేసిన తర్వాత, తప్పు చేసేసిన తర్వాత శిక్ష వస్తుంటే మరలా ఇంకో సమాజం ఏమంటుంది, సంపటానికే తీసుకెళ్ళిండు, మంచి చేయటానికి కాదు, సంపటానికే తీసుకెళ్ళిండు. జనం ఎలా మాట్లాడుతుందో చూడండి, సమాజం ఎలా మాట్లాడుతుందో చూడండి. ఎట్లుందనంటే షెట్ ఎక్కవా, ఎక్కిచ్చేసిన తర్వాత కింద మొదలు కోస్తావా గోయవా, అంతేనా కదా. ఫస్ట్ ఎక్కుతావా ఎక్కవా, ఎక్కేసిన తర్వాత ఇప్పుడు కోస్తావా గోయవా, కోసేస్తే ఇంకో రకం మళ్ళా. అంటే రెండు దిక్కుల సమాజమే మాట్లాడుతుంది. అందుకోసం ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మన హృదయంలో గూడు కట్టుకొని ఉన్నటువంటి మెజారిటీ బై మైనారిటీని తెంచేసి ఈరోజు రాసుకోవాల్సిన సూత్రం ఏంటో తెలుసా, మన జీవితంలో మన నరాల్లోనికి ఇంకించుకోవాల్సిన సూత్రం ఏంటో తెలుసా, మెజారిటీ బై మైనారిటీ కాదు, మైనారిటీ బై మెజారిటీ కూడా కాదు, వాక్యం బై మెజారిటీ అయినా మైనారిటీ అయినా ఏం చేసుకోవాలి, వాక్యమే మనకు మార్గం, మనకు దీపం, మనకు వెలుగు. దేవుని మాట ఏం చెబితే అది. చాలామంది ఎలా మోసపోతారంటే ఇలానే, మా సంఘం పెద్దది, ఆ సంఘం పెద్దది, మా పాస్టర్ పెద్దవాడు, లేదంటే అక్కడ పెద్ద లక్షల మంది వస్తారు, అలాగా చూడాల్సింది. అలా అనుకుంటే మరి అలాంటి వాటిని కొన్ని చోట్ల మనం వదిలేసి వచ్చాం, పెద్ద పెద్ద గుంపుల్ని. మరి దాన్ని చూసుకుంటే మరి పరిస్థితి ఏంటి, అవునా కదా. కాబట్టి ఈ దైవజనుడి మనసు ఏ స్థితికి వెళ్ళింది, ఎంతలా ఈయన మొరపెట్టాడు దేవునితో అనంటే ఒక్క మాట చూసుకుందాం. 32వ అధ్యాయంలోనే 32వ వచనం మోషే గారు దేవునితో మాట్లాడుతున్నటువంటి మాట, అయ్యో నీవు వారి పాపములను ఒకవేళ పరిహరించితివా, ఓకే, లేకపోతే నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నాడట, రిక్వెస్ట్ చేస్తున్నాడట, బతిమాలుతున్నాడట. ఇది
దైవజనుని మనస్సు అండి. అంటే ఏ మనసు ఇది? ఇది 100% దేవుని మనసు. ఇదే మనసు. ఇక్కడ ఒక డౌట్ వస్తుంది మనకు, దేవుని మనసు ఏంటండి? ఈ వ్యక్తి ఏమో వద్దంటున్నాడంటే ఆ దేవుడే చంపేస్తా అని వస్తుంటే దేవుని మనసు అంటే ఏంటండి అనే డౌట్ కూడా వస్తుంది కదా, అవునా కదా? కానీ ఈయనను పుట్టించింది ఎవరు? ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, కొన్ని పనులలో, ఇప్పుడు ఇంట్లోనే ఉంది, ఎక్కడో కంపెనీలో, ఫ్యాక్టరీలో, పెద్ద పెద్ద సంస్థలో వెళ్ళటం కంటే కుటుంబాన్నే చూసుకుందాం. తండ్రి పిల్లల విషయంలో ఎంత సీరియస్గా ఉంటాడు, అవునా కదా? అర్థమవుతుందా మీకు? కొంతమంది అండి, అందరూ అలా ఉండరు అనుకోండి, సీరియస్గా ఉంటారు, వాళ్ళే కరెక్ట్. సీరియస్గా ఉండి పిల్లల్ని దండిస్తారు, కొడతారు, నిందిస్తారు. ఎట్లుంటారు తెలుసా? సంపుతా అని చెప్పేసి వస్తుంటారు. ఒక పక్క నుంచి తల్లికి ఆర్డర్స్ ఇస్తుంటాడు, నా ఇంట్లో ఉండొద్దురా నువ్వు అని చెప్పేసి బయటికి ఎంటేస్తాడు. ఈయన ఇంట్లోకి వెళ్ళేసి తల్లితో ఏమంటాడు? ఆయన బట్టుకురాపు ఏదో ఒకటి చేసి, అర్థమవుతుందా? ఆడు పోతుండు బట్టుకురాపు అంటాడు. ఏదైనా ఇవ్వాల్సిందే, ఇంతే ఎక్కువ ఇవ్వద్దు, చేయొద్దు అట్లా అని చెప్పేసి బహిరంగంగా చెప్పే మాట తర్వాత తల్లి ద్వారా ఇంకోటి వస్తుంటుంది. అంటే ఇక్కడ కుటుంబంలో కూడా ఏం జరుగుతుందనంటే, మధ్యవర్తిత్వం ఒకరు ఉంటేనే తండ్రికి ఉండాల్సిన విలువ తండ్రికి ఉంటుంది, అంతేనే కదా? ఆయన విలువ అలానే ఉండాలి. ఆయనకు భయపడితేనే తప్ప మనం సెట్ అవ్వం. ఆయన భయం మనలో ఉండాలి అని అంటే ఆయన అలానే ఉండాలి. ఆయన పట్ల మనకున్నటువంటి భయం అలానే మెయింటైన్ అవ్వాలంటే మధ్యవర్తి ఒక ఆయన ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ అది కూడా ఆయనే చేస్తున్నాడు అనుకో, మనం మాట వింటామా? ఈయన కొడతాడు, మళ్ళీ తర్వాత ఆయనే ఏడుస్తాడు. ఫస్ట్ కొడతాడు, తర్వాత ఆయనే ఏడుస్తాడు. ఎందుకు కొట్టాలి, ఎందుకు ఏడవాలి అంటాడు, అంతేనే కదా? అంటే మన హృదయంలో ఏముంటుంది, ఎలా ఉంటుంది? చులకనవుతుంది. ఆయన పట్ల మనకేమవుతుంది అంటే గౌరవం తగ్గుతుంది, భయం పోతుంది. అందుకోసమే దేవుడు ఈ కాలంలో మనల్ని ప్రేమించటానికి, ఆదరించటానికి, దరి చేర్చుకోవటానికి, మన కొరకు విజ్ఞాపన చేయటానికి మధ్యవర్తిగా ఎవరిని పెట్టాడు? తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని మధ్యవర్తిగా పెట్టాడు కదా. ఆయన అలానే డైరెక్ట్ పోకు, బాగుండదు, దా నా దగ్గరికి, నేను సమాధానపరుస్తా, నాన్నతో నేను మాట్లాడతారా? అందుకోసమే మనమందరం ఈ లోకంలో ప్రపంచానికి వెళ్ళి ప్రకటన ఏం చేస్తున్నాం? పొరపాటున డైరెక్ట్గా దేవుని దగ్గరికి పోయావు, దా యేసు దగ్గరికి రా అని చెప్పేసి మనం ఎవరిని ప్రకటిస్తున్నాం? లోకానికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువుని ప్రకటిస్తున్నాం. రా యేసు దగ్గరికి రా అని మనం యేసుని ఎందుకు ప్రకటిస్తున్నాం అని అంటే, డైరెక్ట్ పోవటానికి వీల్లేదు. ఆయనకున్న కోపం, ఎంత కోపమైనా కూడా ఆయనలోనే ఉండేటటువంటి మరొక గుణం ఏంటంటే విపరీతముగా ప్రేమించేవాడు. అది ఎవరిని చూస్తే అర్థమవుతుంది? ఆయనే నియమించిన మోషేను చూస్తే ఇక్కడ అర్థమవుతుంది. మోషే ఇదిగో తనను తాను పరలోకాన్ని త్యాగం చేస్తూ తనను తాను, మీరు రాసిన జీవగ్రంథంలో నా పేరు తుడిచివేసేయి వాళ్ళను రక్షించకపోతే అని ప్రజల కోసం తాను చేస్తున్న త్యాగము చూసినటువంటి దేవుడు అంటాడు, రానున్నటువంటి కాలంలో నీలాంటి ఆయన్ని మీలో పుట్టిస్తాను అని మోషే గారిని పెట్టి చూపించి ఎవరి గురించి మాట్లాడారు? అది. మరి ఆయన వచ్చి ఏం చేశాడు? వీళ్ళందరూ చెప్పారు, ఆయన చేశాడు. అందుకోసమే వీళ్ళందరికంటే ఆయన గొప్పవాడు, యేసుక్రీస్తు ప్రభులు వారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చి ఎంత ప్రేమించాలో అంత ప్రేమించి, ఎంత ప్రేమించాలి అని అంటే పీక్స్, ఇక అంతకు మించి లేదు. మన కోసం ఉన్నదంతా విడిచిపెట్టడం మాత్రమే కాకుండా తన ప్రాణాన్ని కూడా విడిచిపెట్టేశాడు. కాబట్టి ఆయన ద్వారానే ఈరోజు మనమందరం ఏం చేయాలి? తండ్రి యొద్దకు చేరాలి. ఆయన కూడా మనల్ని చూసి ఏడ్చాడు, బాధపడ్డాడు, కన్నీళ్ళు, అసలు భయంకరమైనటువంటి పరిస్థితులు. ఆయన ఎందుకు గడపాల్సి వచ్చింది ఇంత అనంటే, ఆయన తప్పు చేశాడని కాదు, లేదంటే ఆయనకు లేక కాదు, ఏవి కాదు, కేవలం మన కోసమే ఆయన బాధలు భరించాడు. ఆయన తదనంతరం శిష్యులు కూడా అదే చేశారు. ఒక అపోస్తుడైనటువంటి పౌలు అంటాడు, ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. అపోస్తుడైనటువంటి పౌలు గారు రోమపత్రిక 9వ అధ్యాయము 1-2 వచనాలు అనుకుంటాను చూడండి. రోమపత్రిక 9వ అధ్యాయం. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు,
క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును అన్నాడు. మోషే గారు పలికిన మాట లాంటిదే ఇది కూడా. అంటే జీవగ్రంథంలో నుంచి నా పేరు ఎవరి కోసం? నా ప్రజలు, నా స్వజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కదా. నిజంగా దేవుని మనసు అండి ఇది. మీకు విషయం చెప్పనా, ఇలాంటి మనసే మనందరిలో ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. దేవుడు పరిపూర్ణుడు గనక మీరు కూడా పరిపూర్ణులై ఉండాలి అని అంటాడు యేసుక్రీస్తు ప్రభులు వారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం చివరి వచనంలో మనకు కనబడుతున్నటువంటి మాట అది. దేవుడు మన తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండాలి అని అంటాడు. మరి దేవుడు ఎలా పరిపూర్ణుడో యేసుక్రీస్తు కూడా పరిపూర్ణుడే కదా, పరిపూర్ణుడు. అయితే ఆ పరిపూర్ణత నీలో కూడా ఉండాలి అని ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాల్లో ఉంటుంది. మనము సంపూర్ణ పురుషులమగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు అని అక్కడ ఉంటుంది. ఆ ఒక మాట చదవండి. 4:12 ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులము అగు వరకు అనగా ఎవరికి కలిగిన? క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు ఇలాగూ నియమింపబడినంటే దేవుడు మన నుంచి కోరుకుంటున్నటువంటిది ఏంటంటే, ఆయన ఆశ ఏంటంటే మీరు కూడా ఎలా ఉండాలో తెలుసా? మీ సొంత జనాలు, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి నీ వాళ్ళు అనుకునేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అసత్యములో ఉండి వాళ్ళందరూ నాశనానికి జోగుతున్నప్పుడు నీ హృదయము ద్రవించగలగాలి. నీ మనసు ఎలా ఉండాలి అంటే వాళ్ళ కోసం ఏదైనా ఎంతైనా త్యాగం చేసి నిలబెట్టి వాళ్ళను కూడా తీసుకొని రాగలిగేటటువంటి మనస్సు నీకు కూడా ఉండాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. తన ప్రజల కోసం, తన ప్రజలైనటువంటి మన కోసమే కదా యేసు ప్రభు తనను తాను బలి చేసుకున్నది, అంతేనా కదా? మరి ఆ మనసు మనకుందా? దర్జాగా నువ్వు రాకపోతే రాకపోయావు, నేనే పోయి కూర్చొని వినేసి వస్తా, అంతేనా కదా? మన వాళ్ళు ఎవరైనా వచ్చారు ఇక్కడికి, వాళ్ళ కోసం మనం ఏమైనా చేస్తామా? మనం ఎలాంటి వాళ్ళం అంటే మనం కూడా శరీర సంబంధులం, ప్రకృతి సంబంధులం అని ఇక్కడ నిర్ధారణ అవుతుంది. ఎందుకో తెలుసా? వాళ్ళని అరకొర మాటలకి మనం హట్ అవుతుంటాం. అబో వాళ్ళు మంచి కదా, వాళ్ళు ఎన్రు అని అంటాం. వినేటోళ్ళకే చెప్పారా? యేసు ప్రభు వచ్చేసి ఆనాడు ఉన్నటువంటి భక్తులు వినేటోళ్ళకే చెప్పారా? ఏమండి, అది నీ మనస్సు, అలా నువ్వు తయారవ్వాలి, మనం తయారవ్వాలి. అలా వాళ్ళు ఇంటరా అయినరా అని జడ్జిమెంట్ చేసేసి కూర్చోటం కాదు. నీ మనస్సు ఏంటి? అవునా కదా? నీ మనస్సు ఏంటి? ఆ మనస్సు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు తన జీవితకాలం మొత్తం ఆయన బతికినన్ని దినాలన్నీ ఆయన ఎంత ప్రకటించినా కూడా మారారా? ఆ విషయానికి తెలుసా తెలీదా? ఖచ్చితంగా తెలిసి మారని. వీళ్ళు ఎట్టగా మారు చెప్పి దండుగా ఇంట్లో కూర్చున్నాడా? వెనకాల 70 మంది దాకా శిష్యులు వచ్చారు. ఫైనల్గా అందరూ పారిపోయారు. ఆత్మ సంబంధమైన విషయాలు చెప్పేసరికి 12 మందే మిగిలారు. నాకు తెలుసు వీళ్ళు అంతే అని చెప్పి ఆ తర్వాత కూర్చున్నాడా ఇంట్లో? వీళ్ళ కోసం వేస్ట్ అని అనుకున్నాడా? చచ్చేంతవరకు. నోవాహు గారు చూడండి, ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి మనం. అసలు ఏ ఓపిక, అసలు మామూలు ఓపిక కూడా కాదు అసలు అది. 100 సంవత్సరాలు ఏంటంటే ఏ ఒక్కరు కూడా మారకపోయినా కూడా మారితే మనకు ఉద్యమంలా ఉంటుంది, అవునా కదా? ఎవరైనా మారుతుంటే, ఎవరైనా రక్షణలోనికి వస్తుంటే మనకి ఇంకా బలం వస్తుంటుంది. కానీ ఏ ఒక్కరు కూడా మారకపోయినా 100 సంవత్సరాలు అసలు ఆగకుండా ప్రకటించాడంటే మామూలు విషయం. అది ఎంతో నేర్చుకోవాలి ఆయన నుంచి మనం. అంటే ఈరోజు మనమందరం కూడా ఏం చేయాలి? మన కుటుంబీకులతో, మన రక్త సంబంధికులందరినీ పట్టుకొచ్చే విధంగా మన ప్రయాస ఉండాలి. అలాంటి మనసు మనకు రావాలి. అదే పరిపూర్ణమైనటువంటి మనసు. ఫస్ట్ నీ వాళ్ళని నువ్వు రక్షించుకోకపోతే ఇక బయట ఉన్నటువంటి వాళ్ళని ఏం చెప్తాం? అవునా కదా? ఏమన్నా చెయ్యి, నీ గుండె నిండా బలమైన ప్రవాహం, సువార్త ప్రవాహం నీలో ఉంటే వాళ్ళు ఆ ప్రవాహంలో ఖచ్చితంగా వచ్చేస్తారు. అలాంటి ప్రవాహం మన అందరిలో ఉండాలి. అది దేవుని ఆశ, దేవుని కోరిక. భక్తులందరూ, దైవజనులైనటువంటి వాళ్ళందరూ అదే చేశారు, మనం కూడా అదే చేయాలి అనేది దేవుని కోరిక. కాబట్టి ఆ విధంగా మీరందరూ ఉండాలి. ఒకవేళ లేకపోతే ఆ విధంగా ఉండే ప్రయత్నం ఇక నుంచైనా చేయాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తలొంచినట్లయితే చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమందు ఆశీనుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, మీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామానికి స్తోత్రములు. అయ్యా,
మేము ఎలాంటి వారముగా ఉండాలో, ఎలాంటి మనసు కలిగి బ్రతకాలో, ఏ విధమైనటువంటి ఆలోచనతో మేము ఈ లోకంలో జీవించి తండ్రి నన్ను మీకోసం పనిచేయాలో అన్న సంగతులు తండ్రి కొన్ని విషయాలు మాకు నేర్పించినందుకు స్తోత్రములు. వాటి ప్రకారంగా మేము జీవించగలుగుటకు అలాంటి మనసు మాలో నింపమని, ఆ విధమైనటువంటి స్థితికి మేము ఎదగగలుగుటకు మీ కృపను అనుగ్రహించమని, ఆత్మసాయం అనుగ్రహించి నడిపించమని ప్రాధాన్యపడుతూ బ్రతిమాలు కొనుచు మీ పాదాల సన్నిధిలో నుంచి మీ ప్రియ కుమారుడు మా ప్రభులోక రక్షకుడు యేసు ప్రభు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచు బ్రతిమాలు కొనుచున్నాను కన తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.